ఓం నమః శివాయ. రంగారెడ్డి జిల్లా అమంగల్ వాస్తవ్యులైన జె నరసింహ రాధా దంపతులు కాలం చేసిన కుమారుడిని తలుచుకుంటూ వారి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా ఈ శివభక్తులందరూ పుణ్యఫలాలు ప్రసాదించే శ్రీ పుణ్యలింగేశ్వరుని దివ్య దర్శనం చేసుకుని స్వామివారి చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేస్తూ పవిత్రమైన పుణ్యలింగానికి జలాభిషేకం చేసి శివానుగ్రహానికి పాత్రులయ్యారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కా ఇది ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం యో వేదాం బ్రహ్మణో వేదామృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రజాం దదః భాగదేనైవైనం ప్రణీతి బ్రాహ్మణ పూరుషే ఉద్ధరేదో బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావదేర్వే దేవతా సర్వాభిరవరి బ్రాహ్మణే వసంతే. ఈ సందర్భంగా అర్చకులు మంత్రోచ్చరణలు ప్రతిధ్వనించేలా పఠిస్తుండగా భక్తులు యాగాన్ని పూర్తి చేసి సకల దేవతల ఆశీస్సులు పొందారు. విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దందే ప్రచోదయాత్. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారీ ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఓం అగ్నే స్వః భూ స్వః ఓం భువ స్వః ఓం స్వ స్వః ఓం మహ స్వః ఓం జన స్వః ఓం భూర్భువ స్వః మహర్జన స్వః. నమస్కారం చేసుకోండి స్వామి. కశ్యపశ్చత్రయాయుషమి దేవానా అంత్రయాయుషం తన్మే అసుత్రయాయుషం. శ్రీ పుణ్యలింగేశ్వరుని క్షేత్ర నిర్మాణ పనులలో భాగమవడం అదృష్టంగా భావించి ఇటుక సాయం చేసి శివాశీస్సులు పొందారు. ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం, మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేద్దాం. రండి రండి ఆలయ నిర్మాణానికి అండగా ఉందా పుణ్యలింగేశ్వర. కీర్తిశేషులు జె రాఘవేందర్ గారి 2వ నెలమాసికం సందర్భంగా వారి చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు నిర్వహించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ తల్లిదండ్రులైన జె నరసింహ రాధాగార్లు రక్షణాలయంలో జీవిస్తున్న శివపుత్రులకు అన్నదానం చేయడంతో పాటు నూతన వస్త్రాలను వితరణ చేసి అనంతమైన ఆత్మసంతృప్తిని పొందారు. ఈ సందర్భంగా జె కృష్ణమ్మ గారు, అదేవిధంగా ఎస్ పాండురంగ విఠల్ సుకన్య గారులు అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. చేతికి అందిన కుమారుణ్ణి కోల్పోయి తమ దుఃఖాన్ని దిగమింగుకుని మరీ అభాగ్యుల ఆకలి తీర్చిన ఈ పుణ్యమూర్తులు నిజంగా గొప్ప సహృదయులు. వారి కుమారుడు లేని లోటు ఎప్పటికీ తీరనిది. కాని వారు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాల ద్వారా ఆయన ఎల్లప్పుడూ వారితోనే సజీవంగా ఉంటారు. వారి కుమారుని పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. పేరు రమేష్ అండి, మాది రామన్గల్లు. కానీ 600 మందికి ఇంత మంచి సేవ చేస్తారని మాకు చాలా అనిపించి చూసి వెళ్దామని ఒకసారి వచ్చామండి. చూసి 600 మందిని చూసి వాళ్ళకు ఇంత సేవ చేస్తారని చాలా గర్వపడుతూ మేము కూడా మా వంతు సాయం చేయాలని అనుకొని ఒకరోజు వచ్చామండి. వచ్చి మేడమ్స్ కలిసి అన్ని డీటెయిల్స్ కనుక్కొని వెళ్ళినాము. తర్వాత ఈరోజు వచ్చి మాకు తోచిన కాడికి సాయం చేసి వెళ్తున్నాము. కానీ భోజనం కానీ ఇక్కడ మెయింటెనెన్స్ కానీ చాలా నీట్గా ఉంది సార్. చాలా చాలా ధన్యవాదాలు. ఇంతమందికి సేవ చేస్తున్నందుకు మీ అమ్మ ఆశ్రమం కూడా మాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. పోను భవిష్యత్తులో కూడా మేము కూడా ఈ అమ్మ ఆశ్రమంకి ఎంతో మా తోచిన కాడికి సాయం చేస్తామని మా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ అంటే అనాథాశ్రమం అంటే ఏంటో నార్మల్గా క్యాజువల్గా బయట చూసిన వల్ల నేను చూశాను.
బట్ ఇట్స్ లైక్ ప్యూర్లీ డిఫరెంట్గా ఉంది. అంటే ఒక పెద్ద స్కేల్లో 600 మంది 700 మంది కెపాసిటీతోని ఇంత ఫ్యాకల్టీ ఇంతమంది స్టాఫ్ నుండి ప్లస్ మంచి ఉద్దేశంతో నడుపుతున్నారు. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఇంకా ఇట్లా ఎక్స్పాండ్ అయ్యి మంచి చేయాలని ఇంకా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ ఐ ఫౌండ్ ఇట్ వెరీ జెన్యూన్ అండ్ ట్రస్ట్వర్తీ. ఇంకెవరైనా ఇవ్వాలనుకున్నా వారి వంతు సహాయం చేయొచ్చు. మేము అంటే ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా ఈరోజు ఇది మా బ్రదర్ ఇల్లు అనమాట. సో 2nd month డెత్ వర్సరీ, చనిపోయి 2 months అయింది. సో తన కోసం ఏదైనా మంచి చేద్దాం అనుకున్నాం, ఫుడ్ డొనేట్ చేద్దామని చెప్పి, లేదా సమ్హౌ ఏదైనా హెల్ప్ చేద్దామని చెప్పి వచ్చేసాం. బట్ వీ ఫెల్ట్ మోర్ హ్యాపీ దాన్ వాట్ వి థాట్. సో స్టార్టింగ్ ఇలా అనుకోలేదు, ఇలా ఉంటుందో డౌట్తో వచ్చాము. బట్ ఆఫ్టర్ కమింగ్ హియర్ అ లాంగ్ వే చాలా మంచిగా అనిపించిందండి. హోపింగ్ విల్ కమ్ వన్స్ అగైన్, విల్ లైక్ మేక్ ఇట్ ఎ హ్యాబిట్. థ్యాంక్స్ ఫర్ దట్. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.